ఇటీవల మనపై పాకిస్తాన్ దాడి చేసి గగనతలాన్ని అతిక్రమించి మనపైన యుద్ధం ప్రకటించేందుకు చేసినటువంటి విఫల ప్రయత్న సమయంలో రెండు దేశాలు మతం ఆధారంగా పాకిస్తాన్కి బాసటగా నిలిచాయి. ఒకటి టర్కీ, మరొకటి టర్కీకి తోక దేశంగా ఉంటున్నటువంటి అజర్బైజాన్. ఈ రెండు అకారణ భారత ద్వేషాన్ని ప్రకటించాయి, వాటిని ప్రదర్శించాయి. ఆయుధాలను పంపించింది టర్కీకి సంబంధించిన డ్రోన్స్ కానీ మిగతా ఆయుధాలు కానీ వచ్చినాయి. వాటిని ఆపరేట్ చేసేందుకు టర్కిష్ సైనికులు కూడాను పాకిస్తాన్కి వచ్చి పనిచేశారు. ఇప్పుడు దీనికి ప్రతిగా భారతీయ వ్యాపారులు అటు టర్కీకి ఇటు అజర్బైజాన్కి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. టర్కీ నుంచి 4,000 కోట్ల విలువైనటువంటి యాపిల్స్ మన దేశంలోకి దిగుమతి అవుతాయి. వాటిని ఇక దిగుమతి చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా టర్కీ అజర్బైజాన్కి అత్యధిక టూరిస్టులు భారతదేశం నుంచి వెళ్తారు. ఈ సంవత్సరము ఈ రెండు దేశాలకి వెళ్ళకూడదని చెప్పి మన టూరిస్ట్ ఆపరేటర్స్ నిర్ణయించారు.